ఏపీ ఇంటర్ పరీక్షల్లో ఈసారి కూడా బాలికలదే హవా సాగింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 60% మంది, సెకండ్ ఇయర్లో 72% మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఇక ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60%, ద్వితీయ సంవత్సరంలో 72% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్తో పోలిస్తే ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో కృష్ణా జిల్లా 72%, పశ్చిమ గోదావరిలో 69%, నెల్లూరులో 67%తో తొలి 3 స్థానాల్లో నిలిచింది. సెకండ్ ఇయర్లో కృష్ణా 81%, చిత్తూరు 76%, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు 74% ఉత్తీర్ణత శాతాలతో తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై మార్చి 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 10,17,000 మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 9,69,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 3.3 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారు ఈ నెల 24 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి. మే 14న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తానికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో మరోసారి అమ్మాయిల హవానే కొనసాగింది.